హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమా పేరు ఏంటంటే ది పెలికాన్ బ్రీఫ్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ అమెరికాలో కొంతమంది ఏంటంటే ఉద్యమాలు చేస్తూ ఉంటారన్నమాట. అందులోనే చాలా మంది కుర్రవాళ్ళు అక్కడ ఉంటారు. సో వాళ్ళు ఉద్యమం ఎందుకు చేస్తున్నారంటే అందరి దగ్గర గన్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి కోర్టు ఒక చట్టాన్ని పాస్ చేసింది. కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందే గన్ను, ఉంటేనే ధైర్యంగా తిరుగుతామని చెప్పేసి అందరూ ఉద్యమాలు చేస్తూ ఉంటారు. అందులోనూ సుప్రీంకోర్టు జడ్జి గారికి ఎదురుగా ఉద్యమాలు చేస్తూ ఉంటారు అనమాట. పాపం దాంతో ఆయన బాధపడుతూ ఉంటాడు. వీళ్ళేంట ఎలా అయిపోయారు, వీళ్ళ భవిష్యత్తుల కోసం నేను నాకు పిల్లని పాస్ చేస్తే వీళ్ళు నా మీదే ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటంతో పక్కన హీరో ఉంటాడు అనమాట. బేసికల్ గా హీరో ఒక న్యూస్ పేపర్ లో న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. హీరో ఏమంటాడంటే, సార్ మీరు 100% కరెక్టే చేస్తున్నారండి, కాకపోతే ఈ జనరేషన్ వాళ్ళకి ఆ విషయం అర్థం కావట్లేదని చెప్పేసి ఆ సుప్రీం కోర్టు జడ్జికి హీరో సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు అమెరికాలోకి పడవ మార్గంలో వచ్చిన ఒక అతను చూపిస్తారు. అతను ఏంటంటే అతని కోసం అక్కడ ఒక కార్ ఆగి ఉంటుంది అనమాట. ఆ కార్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఒక హోటల్ రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత సడన్ గా ఆ హోటల్ రూమ్ డోర్ కింద నుంచి ఒక ఎన్వలప్ వస్తుంది అనమాట. దాన్ని మనోడు ఓపెన్ చేసి చూస్తే అందులో ఇద్దరి ఫోటోస్ మాత్రం రౌండ్ చేసి ఉంటాయి. ఒక ఫోటో వచ్చేసి ఇంతకు ముందు చూపించిన సుప్రీం కోర్టు జడ్జి గారిది అనమాట. ఇంకొకటి వేరే ఎవరో ఒక అతను రౌండ్ చేసి ఉంటుంది. అంతేకాకుండా ఆ ఫోటోలో ఇద్దరిని మార్క్ చేసి ఉంచారు కదా, వాళ్ళని చూసిన తర్వాత మనోడు ఏం చేస్తాడంటే శుభ్రంగా షేవింగ్ చేసుకొని సూటు బూట్ వేసుకొని రెడీ అవుతాడు. ఇదిలా ఉంటే ఇంకో వైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక లా స్టూడెంట్ అనమాట. అందులోని కాలేజీలో హీరోయిన్ చదువుకుంటున్నప్పుడు ఏంటంటే ప్రొఫెసర్ అందరిని కలిపి ఒక క్వశ్చన్ అడుగుతాడు. దానికి హీరోయిన్ చకచక ఆన్సర్ చెప్తుంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ షాక్ అయిపోతారనమాట. ఈ అమ్మాయి చాలా అద్భుతంగా చెప్తుందని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు సుప్రీం కోర్టు జడ్జి గారిని చూపిస్తారు. బేసికల్ గా ఆయనకి అనారోగ్యం అనమాట. అందుకని బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఆయన పక్కన ఒక నర్స్ కూడా ఉంటాడు అనమాట. కాకపోతే సడన్ గా ఆ నర్సుని ఎవరో కాల్చి చంపేస్తారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు జడ్జి గారిని కూడా చంపేస్తారు. చంపింది ఎవరో అని చూస్తే ఎవరో కాదు, కమీల్ అనమాట. కమీల్ అంటే ఇంతకు ముందు పడవలో వచ్చి ఒక హోటల్ రూమ్ లో ఉంటాడు కదా, అతను ఇతను అనమాట. సో తనకి ఫోటోలో ఎవరు ఫోటోనైతే మార్క్ చేసి పెట్టారో అతను ఒకరిని చంపేశాడు. ఆ తర్వాత కమీల్ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక థియేటర్ కి వెళ్తాడు. ఆ థియేటర్ లో రెండో పర్సన్ కూర్చొని సినిమా చూస్తూ ఉంటాడు. ఆ ఫోటోలో ఉన్న అతన్ని కూడా చంపేస్తాడు. బేసికల్ గా అతను కూడా జడ్జి అనమాట. ఇదిలా ఉంటే ఈ విషయం కాస్త ఆ దేశపు ప్రెసిడెంట్ కి తెలుస్తుంది. ప్రెసిడెంట్ షాక్ అయిపోతాడు అనమాట. వెంటనే తన సెక్రటరీని పిలిచి ఇద్దరు జడ్జిలు చనిపోయారు, అందులో ఒక అతను సుప్రీంకోర్టు జడ్జి, మరీ ముఖ్యంగా అతనికి FBI వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు, అలాంటి సమయంలో ఎలా చనిపోతాడు, అసలు ఆ ఇద్దరిని చంపింది ఎవరు, ముందు FBI వాళ్ళని పిలువని చెప్పేసి అంటంతో FBI వాళ్ళు కబురు పంపిస్తారు. దాంతో FBI హెడ్ వస్తాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ వాళ్ళతో ఏమంటారంటే, అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయాడు, చంపిన వాడు ఎవడు, ఇది గనక మీరు తొందరగా డీల్ చేయకపోతే మన పరుగు పోతుంది, కాబట్టి ఆ చంపిన వాడు ఎవడో కనుక్కోండి అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అందులోను హీరోయిన్ పక్కన ఉన్నది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ప్రొఫెసర్ అనమాట. హీరోయిన్ ఏంటి, ఒక లా స్టూడెంట్ కదా, తనకి పాఠాలు చెప్పే ప్రొఫెసర్ తోనే తను ఒక లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లో ఉంటుంది. అందులోను జడ్జి గారు ఇద్దరు చనిపోయారు కదా, ఆ న్యూస్ టీవీలో వస్తుంటుంది. ఆ న్యూస్ విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ ప్రొఫెసర్ చాలా బాధపడతాడు. ఆ తర్వాత బయటకు వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. చూడు, నేను నీకు ప్రొఫెసర్ అయితే చనిపోయిన సుప్రీంకోర్టు జడ్జి గారు నాకు ప్రొఫెసరు, చాలా మంచి అతను, అందులోను బాగా వయసు అయిపోయింది, ఆయనే కొన్ని రోజుల్లో చనిపోతాడు, అందులోని ఇంకొన్ని రోజుల్లో రిటైర్డ్ అవబోతున్నాడు, అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం వచ్చింది, ఆయనతో పాటు ఇంకొక అతను కూడా చంపేశారని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, మీరేం కంగారు పడకండి, ఈ కేసు నేను టేకప్ చేస్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పేసి అంటంతో ప్రొఫెసర్ కూడా సరే క్యారీ ఆన్ అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే FBI హెడ్ ని పిలిచి ఏంటి ఎంతవరకు వచ్చింది కేసు అని చెప్పి అడిగితే ఆయన ఏమంటాడంటే, సార్ మొత్తానికి మనోళ్ళే చేశారండి, డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళే చేశారు, ప్రాపర్ గా ప్లాన్ వేసి మరి చేశారని చెప్పేసి అంటంతో ప్రెసిడెంట్ ఏమంటాడంటే, నువ్వు ఏదైనా సరే చేసుంటారు గీసుంటారు కాదయ్యా బాబు, ప్రాపర్ గా ఆధారాలతో పట్టుకో అని చెప్పేసి FBI ఏజెంట్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో ఆయన కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో వైట్ హౌస్ లో పనిచేస్తున్న ఒక వర్కర్ మాత్రం వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ప్రొఫెసర్ ని మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. చూడండి, ఈ కేసు నేను బాగా డీల్ చేశానండి, అందులో నాకు తెలిసిన నిజాలు ఏంటంటే చనిపోయిన జడ్జిలు ఇద్దరు ఒకళ్ళంటే ఒకరికి పడదండి, అందులోనూ వాళ్ళు వేరు వేరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కాకపోతే వేరు వేరు పార్టీలకు సంబంధించిన వాళ్ళని చంపాల్సిన అవసరం వీళ్ళకేముంది, మొత్తానికి ఏదో తేడా ఉందని చెప్పేసి అంటంతో ప్రొఫెసర్ ఏమంటాడంటే, చూడు, గవర్నమెంట్ లైబ్రరీ ఒకటి ఉంది కదా, అందులో నాకు మెంబర్షిప్ ఉంది, నువ్వేం కంగారు పడకు, నా బదులుగా నేను పంపిస్తాను, రికమెండ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేసి ఈ కేసు నువ్వు పూర్తి చేయగలవా అని చెప్పేసి అంటంతో తప్పకుండా అని చెప్పేసి హీరోయిన్ ఆ లైబ్రరీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చనిపోయిన ఇద్దరు జడ్జెస్ గురించి బాగా ఎంక్వైరీ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే 7 రోజులు తను అక్కడే ఉంటుంది. ఆ తర్వాత కేసును కంప్లీట్ కూడా చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ కంప్లీట్ చేసిన ఫైల్ తీసుకొచ్చి ప్రొఫెసర్ కి ఇస్తుంది. ప్రొఫెసర్ ఆశ్చర్యపోతాడు, ఇన్ని రోజులు
ఎక్కడికి వెళ్ళావు అసలు కనిపించట్లేదని చెప్పంటంతో లేదు లేదు నేను లైబ్రరీలో ఉన్నాను, ఈ కేసు మొత్తాన్ని క్లోజ్ చేసేసాను, నీకు ఈ కేసు మొత్తాన్ని చూసిన తర్వాత ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం నన్ను అడుగు, అందులోను ఈ కేసు ఫైల్ ని నీ ఫ్రెండ్ జాన్ అని ఒక అతను ఉన్నాడని చెప్పావు కదా, అతను కూడా FBI ఏజెంట్ అని చెప్పావు కదా, అతనికి ఇవ్వు, వాళ్ళు ఆ కేసును డీల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ కేసు ఫైల్ ఏదైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి అంటంతో వెంటనే ప్రొఫెసర్ కూడా సరే అని చెప్పేసి ఆ కేసు ఫైల్ తీసుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే వైట్ హౌస్ లో వర్కర్ గా పనిచేస్తున్న ఒక పెద్ద ఉన్నాడు కదా, ఆయన మీట్ అవుతాడు. ఎందుకంటే లోపల ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ కేసు గురించి అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసి న్యూస్ పేపర్ లో ప్రింట్ చేయడానికి, ఎందుకంటే హీరో న్యూస్ రిపోర్టర్ కదా, అందుకని వాళ్ళ పేపర్ లో ప్రింట్ చేయడానికి ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అడుగుతాడు. ఆయన కూడా చెప్తాడు అనమాట, ఇలా మనలోనే ఎవరో చేసుంటారని చెప్పేసి, అది కూడా డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళే ఎవరో చేసుంటారని చెప్పేసి FBI వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి మొత్తం చెప్తాడు అనమాట. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అదే ఇన్ఫర్మేషన్ ని పేపర్ లో ప్రింట్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ప్రొఫెసర్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ చదువుతాడు. ఆ తర్వాత ప్రొఫెసర్ ఏం చేస్తారంటే తన ఫ్రెండ్ జాన్ మీట్ అవుతాడు, ఎందుకంటే తాను కూడా FBI ఏజెంట్ కదా. మీట్ అయిన తర్వాత హీరోయిన్ గురించి చెప్తాడు అనమాట, తను ఒక వారంలోనే మొత్తం కేసును క్లోజ్ చేసేసింది, తను బాగా ఎంక్వైరీ చేసిందని చెప్పేసి అంటంతో జాన్ ఏమంటాడంటే తను కేవలం ఒక లా స్టూడెంటే కదా, తన మాటలు ఎలా నమ్ముతున్నాం అని చెప్పేసి అంటంతో ప్రొఫెసర్ ఏమంటాడంటే లేదు లేదు తన కేసు బాగా డీల్ చేసింది, కావాలంటే కేసు ఫైల్ ఇదిగో అని చెప్పేసి అంటంతో జాన్ కూడా సరే అని చెప్పేసి కేసు ఫైల్ తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన ఇద్దరు కోర్టు జడ్జిల కేసు వాళ్ళే కదా చూస్తుంది, అందుకని ఆ కేసు ఫైల్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి సడన్ గా ఎవరో ఒక అతను ఫోన్ చేస్తాడు అనమాట. ఫోన్ చేసిన తర్వాత ఇద్దరు జడ్జిలు చనిపోయారు కదా, వాళ్ళని ఎవరు చంపారో నాకు బాగా తెలుసు, నువ్వు గనక నేను రమ్మని చోటుకు వస్తే మొత్తం డీటెయిల్స్ ఇస్తాను నీకు అని చెప్పేసి అంటంతో హీరోకి డౌట్ వస్తుంది, ఒకవేళ నిజంగా చెప్తున్నాను లేకపోతే అబద్ధం అని చెప్పేసి డౌట్ వచ్చేసి మీ పేరేంటని చెప్పి అడిగితే నా పేరు గ్రహం అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి అర్థం అవుతుంది మనోడు ఎవడో రాంగ్ నెంబర్ అని చెప్పేసి, అందులోనూ ఆ పేరు కూడా రాంగ్ చెప్తున్నాడు అని చెప్పేసి. కానీ ఎందుకైనా మంచిదని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే ఒక్క నిమిషం ఆగు నాకు ఒక అర్జెంట్ పని ఉందని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు నా ల్యాండ్ లైన్ నెంబర్ కు నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఎక్కడుందో కనుక్కోండి అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా కనుక్కుంటారు. తాను ఉంటున్న ఇంటికి పక్కనే ఉన్న ల్యాండ్ లైన్ నెంబర్ అని చెప్పేసి వెంటనే హీరో కార్ వేసుకుని అక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ ఎవరో ఒక అతను ఉంటాడు. అందులోని హీరో ఒక్క నిమిషం అని చెప్పన్నాడు కదా, ఒక్క నిమిషం తర్వాత అతను మళ్ళీ కాల్ చేస్తాడు. హీరో ఏంటంటే ఫోన్ తీసుకుంటాడు అనమాట, తనతో పాటు ఫోన్ చేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. హీరోకి అప్పుడు అర్థం అవుతుంది ఇతనే అతనని చెప్పేసి. అందులోని హీరో ఏం చేస్తాడంటే అసలు ఎవరు నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు. దాంతో అతను ఏంటంటే అవన్నీ చెప్పలేక నువ్వు వస్తే నీతో మాట్లాడతానని చెప్పేసి ఫోన్ కట్ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో ఫొటోస్ కూడా తీసుకుంటాడు. కానీ అతన్ని ఫాలో చేసే ప్రాసెస్ లో అనుకోకుండా అతను హీరో కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు FBI చీఫ్ ఏం చేస్తాడంటే ప్రెసిడెంట్ సెక్రటరీని మీట్ అవుతాడనమాట. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ ఆ ఇద్దరు జడ్జిలు చనిపోవడానికి కారణం ఏంటని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఒక ఫైల్ రెడీ చేసింది కదా, ఆ ఫైల్ కాస్త ప్రొఫెసర్ కి ఇచ్చింది. ప్రొఫెసర్ ఏం చేశాడు తన ఫ్రెండ్ అయిన FBI ఏజెంట్ జాన్ కి ఇచ్చాడు. ఆ జాన్ ఏం చేస్తాడంటే FBI చీఫ్ కి ఇస్తాడనమాట. అది కాస్త తీసుకెళ్లి ఆ FBI చీఫ్ ప్రెసిడెంట్ సెక్రటరీకి ఇస్తాడు. సెక్రటరీకి ఇచ్చి ఇది మేము సబ్మిట్ చేస్తున్న కేసు ఫైల్, అందులో ఒక అమ్మాయి ఈ కేసు ఫైల్ రెడీ చేసింది కాబట్టి దీన్ని ఒకసారి మీరు పరిశీలించండి అని చెప్పేసి అనడంతో ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా సరే అని చెప్పేసి చూస్తాడు. అతనికి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆ కేసు ఫైల్ చూసి. అందులోను డైరెక్ట్ గా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాడు. బేసికల్ గా ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి అనమాట, దాంట్లో ఆయన బిజీగా ఉంటాడు. ఆ కేసు ఫైల్ చూపించి చూడండి ఎవరో ఒక లా స్టూడెంట్ ఇదంతా చేసిందంట, ఇది చూస్తే నాకే మైండ్ పోయింది చూడండి అని చెప్పేసి అంటంతో ప్రెసిడెంట్ దాన్ని చూస్తాడు. చూసిన తర్వాత ఆయనకే పిచ్చెక్కిపోతుంది, ఎందుకంటే హీరోయిన్ అంత అద్భుతంగా ఎంక్వైరీ చేస్తుంది అనమాట. దాంతో ప్రెసిడెంట్ ఏమంటాడంటే చూడు మన పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం నువ్వు చూసుకో, అంతేకాకుండా ఈ ఫైల్ గురించి ఎవరెవరికి తెలుసు అని చెప్పేసి అంటాడు. ఎవరెవరు తెలిసేదే ఉందండి, FBI వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, అందులోనూ ఆ కేసు డీల్ చేసిన ఆ లా స్టూడెంట్ కూడా తెలిసి ఉంటుంది, అంతకు మించి ఎవరికి తెలియదు అని చెప్పేసి అంటంతో సరే సరే నేను చూసుకుంటాను, అందులోని FBI వాళ్ళకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పు, నేను సపరేట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్పేసి అంటంతో తన సెక్రటరీ కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ని ఆ తర్వాత వాళ్ళ ప్రొఫెసర్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే సరదాగా బయటకు వెళ్తారనమాట. అందులోని ప్రొఫెసర్ భయంకరంగా మందు అవుతాడు. కాకపోతే వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత ప్రొఫెసర్ ఏమంటాడంటే నేను కార్ డ్రైవింగ్ చేస్తా అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే లేదండి మీరు బాగా తాగేస్తున్నారని చెప్పేసి అంటంతో లేదు లేదు నేను డ్రైవ్ చేస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే సరేనండి మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, నాకు వేరే చోట పని ఉందని చెప్పేసి అంటంతో ప్రొఫెసర్ కూడా సరే అని చెప్పేసి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా కారు పేలిపోతుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. అందులోనూ అక్కడే ఉన్న ఒక ఇద్దరు పోలీసులు వచ్చేసి హీరోయిన్ ఒక చోట కారులో కూర్చోబెట్టి నువ్వేం కంగారు పడకమ్మా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళిద్దరు పారిపోతారనమాట. ఇప్పుడు వచ్చింది ఎవరో కాదు పోలీసులు అనమాట. హీరోయిన్ స్టన్ అయిపోతుంది, ఇంతకు ముందు వచ్చింది పోలీసులు కాదా అని చెప్పేసి. అందులో వచ్చిన వాళ్ళు ఏమంటారంటే పరిగెడుతున్న వాళ్ళు ఎవరమ్మా అని చెప్పంటే వాళ్ళు పోలీసులే నాతో చెప్పారండి అని చెప్పేసి అంటంతో లేదమ్మా మేమే ఒరిజినల్ పోలీసులు అని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది. సో మొత్తానికి తనని ఆ తర్వాత ప్రొఫెసర్ ని ఎవరో చంపాలని చెప్పేసి కారులో బాంబు పెట్టారు, తను లక్కీగా బయటకు వచ్చాను, అందులోను గవర్నమెంట్ వాళ్ళు ఇదంతా చేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది.
అర్థమైపోతుంది. ఎందుకంటే అది పేలిపోయిన తర్వాత మేమే పోలీసులు అని చెప్పేసి ఇమీడియట్ గా తన దగ్గరకు వచ్చారు అంటే తనని ఇప్పటికీ వాళ్ళు వాచ్ చేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఎంక్వైరీ చేస్తారు ఒక హాస్పిటల్ దగ్గర. కాదమ్మా ఎవరు వచ్చారు నీ దగ్గరికి, వాళ్ళు ఎలా ఉంటారని చెప్పి అడుగుతున్నప్పుడు హీరోయిన్ కూడా క్యాజువల్ గా సమాధానం చెప్పేసి అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా తప్పించుకుని పారిపోయి బయటకు వచ్చేస్తుంది. అందులోనూ అక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. ఆ ఫెస్టివల్ జరిగే ప్లేస్ లో బాగా జనాలు ఉంటారు కదా, అందుకని అక్కడే ఒక హోటల్లో రూమ్ తీసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా FBI ఏజెంట్ జాన్ కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేసి మీ ఫ్రెండ్ ప్రొఫెసర్ ఉన్నాడు కదా, తను మీకు ఫైల్ ఇచ్చాడు కదా, అది మీరు ఎవరికి ఇచ్చారని చెప్పేసి అంటంతో జాన్ ఏమంటాడంటే FBI చీఫ్ కి ఇచ్చానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మరి ఏం జరిగిందేమో తెలియదు కానండి, ప్రొఫెసర్ ని ఎవరో కారులో బాంబు పెట్టి మరీ చంపేశారు. ఆ తర్వాత నేను అక్కడ నుంచి పారిపోయి వచ్చాను, నన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పేసి భయంగా ఉంది, కాబట్టి దయచేసి నన్ను కాపాడండి అని చెప్పేసి అంటంతో జాన్ ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండండి, వెంటనే మా చీఫ్ కి ఫోన్ చేసి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని ఆ తర్వాత నేను మీకు కాల్ చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు FBI చీఫ్ ఏం చేస్తాడంటే జాన్ ఫోన్ చేసి మొత్తం చెప్తాడనమాట తనకి ఇలా జరిగిందని చెప్పేసి. అందుకని తాను ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఎవరో లాస్ట్ స్టూడెంట్ కేసు మొత్తాన్ని డీల్ చేసి రెడీ చేసిన ఫైల్ తీసుకొచ్చి మా FBI ఏజెంట్ ఫ్రెండ్ ఒక అతను ఇచ్చాడండి మాకు, అది కాస్త నాకు ఇచ్చాడు, నేనేమో తీసుకొచ్చి మీకు ఇచ్చాను, బట్ మీకు ఇచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్ ప్రొఫెసర్ ఉన్నాడు కదా అతను చనిపోయాడండి, తన కారులో బాంబు పెట్టి చంపేశారు, ఆ అమ్మాయి మాత్రం ఎక్కడికో తప్పించుకొని పారిపోయింది, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో ప్రెసిడెంట్ ఏమంటాడంటే చూడు ఇప్పటిదాకా నువ్వు డీల్ చేసిన కేసు చాలు, ఇంకా నువ్వు ఇంతటితో ఆపేసి, ఎందుకంటే వైట్ హౌస్ పోలీసులు ఈ కేసుని డీల్ చేస్తారు, మీరు వెళ్ళి వేరే కేసు చూసుకోండి అని చెప్పేసి అంటంతో పాపం FBI చీఫ్ కి ఏం అర్థం కాదనమాట. అందులోనే చెప్పింది ప్రెసిడెంట్, ఆయనకి ఎదురు చెప్తామా, చేసేదేం లేక అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే హెయిర్ స్టైల్ మొత్తం మార్చేసుకొని విగ్గు పెట్టుకొని లిఫ్ట్ లో బయటకు వస్తుంది అనమాట. అంటే కిందకి వెళ్తూ ఉంటుంది. ఆ లిఫ్ట్ లో బయటకు వచ్చేటప్పుడు సడన్ గా ఎవడో ఒకడు హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ భయంతో పరిగెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎలాగోలా తప్పించుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ తను వేరే ఊరు వచ్చేసి అక్కడ ఒక హోటల్ రూమ్ తీసుకుంటుంది. కాకపోతే హీరోయిన్ కి అర్థమైపోతుంది అనమాట, పోయినసారి తన హోటల్లో క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఆడెవడో వచ్చి తన మీద అటాక్ చేయబడని చెప్పేసి, అందులోనూ తన క్రెడిట్ కార్డ్ ని ఎవడో ట్రేస్ చేస్తున్నాడని చెప్పేసి తెలుసుకొని ఈసారి మాత్రం క్యాష్ కట్టి హోటల్ రూమ్ లో రూమ్ తీసుకుంటుంది. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్ళిన వెంటనే FBI ఏజెంట్ జాన్ కాల్ చేస్తుంది అనమాట. కాకపోతే జాన్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయడు. దాంతో హీరోయిన్ భయంగా హోటల్ రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ దూరం నుంచి హీరోయిన్ మాత్రం ఎవరో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందులోనూ వాళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీసర్లు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అమ్మాయిని ఎలాగైనా సరే మనం ప్రాణాలతో కాపాడాలి, కాబట్టి ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పేసి అంటారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే గ్రహం ని మీట్ అవుదాం అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటాడు అనమాట. తను చోటుకు రమ్మన్నాడు కదా, అందుకని బయలుదేరుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి కాల్ వస్తుంది. ఎవరు చేశారని చెప్పేసి మాట్లాడితే ఫోన్ చేసింది ఎవరో కాదు, గ్రహం అనమాట. చూడండి మిమ్మల్ని మీట్ అయితే మాత్రం నా ప్రాణాలకే ప్రమాదం ఉంది, కాబట్టి ఈ మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదనమాట, ఏమైందిరా బాబు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఇంకో ఫోన్ వస్తుంది. ఎవరని చెప్పేసి లిఫ్ట్ చేస్తే ఫోన్ చేసింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. అందులోని హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే చూడండి హత్య చేయబడ్డ ఇద్దరు జడ్జెస్ గురించి మీరు పేపర్ లో చాలా అద్భుతంగా రాశారు ఆర్టికల్, కాబట్టి నేను మీకు విషయం చెప్తానండి, వాళ్ళిద్దరు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటని చెప్పేసి ప్రతిదీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. ఆ ఆధారాలు తీసుకెళ్లి నేను ఒక FBI ఏజెంట్ కి ఇచ్చాను. అది కాస్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఏమైందో ఏమో తెలియదు కానీ మా మీద దాడి జరుగుతుంది, అందులో నా ప్రాణ భయంతో నేను వేరే చోట దాక్కున్నాను, మీరు నాకు హెల్ప్ చేస్తారా, నన్ను కాపాడతారా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే సరేనమ్మా నువ్వు చెప్తుంది నిజమే అనుకుందాము, అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నేను నిన్ను ఎలా నమ్మాలని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే సరేనండి మరి నేను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పేసి పాపం హీరోయిన్ హడావుడిగా కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కలవడానికి వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ అంటుంది ఏమైపోయావు, ఎక్కడున్నావు, ఫోన్ లేదు, అందులోనూ రకరకాల ప్లేసుల్లో ఉంటున్నావు, ఏమైంది నీకు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ తన ఫ్రెండ్ తో ఏమంటుందంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి, అందులోనూ ప్రొఫెసర్ గారి అంత్యక్రియలు జరుగుతాయి కదా అక్కడికి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరితో ఏం చెప్తావంటే హీరోయిన్ అసలు ఇక్కడ ఊర్లో లేదు, అలాస్కా వెళ్ళిపోయిందని చెప్పేశాను, అందులోనూ తనకి వచ్చిద్దో రాదో కూడా తెలియదు అని చెప్పేసి ఈ రూమర్ ని మాత్రం అందరూ చెప్పని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. తాను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే అక్కడే ఎవరో ఒక అతను హీరోయిన్ వైపు అలా చూస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి అక్కడ నుంచి మెల్లగా లెగిసి నడుచుకుంటూ వస్తున్నప్పుడు వెనకాల హీరోయిన్ ఎవరో చంపడానికి పరిగెడుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ కి భయం వేసి దాన్ని కూడా పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చంపాలనుకున్న వాడిని అక్కడ ఉన్న బాడీ బిల్డర్స్ కప్ చెప్తుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుని పిచ్చగొట్టు కొడుతూ ఉంటారు. దాంతో ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ తప్పించుకుని అక్కడ నుంచి పారిపోతుంది. అలా పారిపోయేటప్పుడు హీరోయిన్ ఎవరో ఒక అతను అలా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మన కథలో హీరోయిన్ తిరిగి రూమ్ కి వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్టింగ్ లోనే కమిల్ అని చెప్పేసి ఒక కిల్లర్ గాని చూపించారు కదా, ఇద్దరు జడ్జిలను చంపింది వాడే కదా, వాడు మళ్ళీ సిటీలోకి ఎంట్రీ ఇస్తాడు. ఇంతకు ముందు వచ్చాడు, ఇద్దరు జడ్జిలను చంపేశాడు, ఆ తర్వాత వాడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వాడు మళ్ళీ సిటీలో
లోకి ఎంట్రీ ఇస్తాడు. ఒక హోటల్లో రూమ్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా డోర్ కింద ఒక ఎన్వలప్ వస్తుంది అనమాట కిందకి. అది ఓపెన్ చేసి చూస్తే అందులో హీరోయిన్ ఫోటో ఉంటుంది. సో ఈ కమీల్ గడి నెక్స్ట్ టార్గెట్ హీరోయిన్. ఇదిలా ఉంటే మరుసటి రోజు చనిపోయిన ప్రొఫెసర్ కి ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. అందులో అక్కడికి FBI ఏజెంట్ జాన్ కూడా వస్తాడు. కాకపోతే మనోడు ఏంటంటే హీరోయిన్ కోసం చూస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ రాదు కదా. అందులోని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుంది, తను ఇక్కడ లేదు, అలాస్కా వెళ్ళిపోయిందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. దాంతో మనోడు కూడా నిజమని చెప్పేసి నమ్ముతాడు. అంతేకాకుండా ఆ ప్రొఫెసర్ ఫ్యూనరల్ కూడా హీరోయిన్ ని చంపుదామని చెప్పేసి ఎవరో ఒకళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. లక్కీగా హీరోయిన్ అక్కడికి రాలేదు. అందులోని తన దూరం నుంచి అంతా చూస్తూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత జాన్ ఏం చేస్తాడంటే తన రూమ్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఫోన్ వస్తుంది. ఎవరా అని చెప్పేసి లిఫ్ట్ చేసి చూస్తే ఫోన్ చేసింది ఎవరో కాదు, హీరోయిన్. ఏంటమ్మా రాలేదని చెప్పంటే, నేను రావడం నాకే ప్రమాదం అండి, ఒకవేళ వచ్చినా కూడా మీకు కూడా ప్రమాదం, ఇంతకు ఏమైందండి, మీ చీఫ్ తో మాట్లాడారని చెప్పేసి అంటంతో మాట్లాడానమ్మా, కాకపోతే ప్రెసిడెంట్ ఏమన్నాడంటే ఈ కేసుకి మీకు ఎటువంటి సంబంధం లేదన్నాడంట, అందుకని ఆయన వదిలేశాడు, కాకపోతే నేను జాగ్రత్తగా చూసుకోమన్నాడని చెప్పేసి అంటంతో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే పలానా చోట మనం మీట్ అవుదామండి, అందులోనూ మీరు వచ్చేటప్పుడు రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుని రండి అని చెప్పేసి ఆ FBI ఏజెంట్ జాన్ కి హీరోయిన్ అడ్రస్ చెప్తుంది. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటాడు. అందులోనూ వీళ్ళు ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాటని టేబుల్ కింద వాక్మెన్ పెట్టి ఎవరో రికార్డ్ చేశారు. అంతేకాకుండా జాన్ స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరో ఒక అతను వచ్చేసి జాన్ ని కాల్చి చంపేస్తాడు. చంపింది ఎవరో కాదు, కమల్ అన్నమాట. అంతేకాకుండా వీళ్ళు ఇప్పుడు దాకా మాట్లాడుకున్నారు కదా, ఆ వాయిస్ రికార్డ్ విని హీరోయిన్ ఏదైతే ప్లేస్ చెప్పిందో, అంతేకాకుండా హీరోయిన్ ఎలాగైతే రమ్మందో అలాగా జాన్ ప్లేస్ లో ఈ కమేల్ గాడు బయలుదేరి వెళ్తాడు. కాకపోతే పాపం మన కథలో హీరోయిన్ తెలియదు కదా, ఈ కమేల్ గాడు జాన్ ఎవడో తేడా తెలియదు కదా, తానేమనుకుంటుంది వచ్చినోడే జాన్ అనుకుంటుంది. దాంతో తను చేయబట్టుకొని మనం ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదండి, వెళ్ళిపోదాం అని చెప్పేసి పక్కకి తీసుకెళ్తుంది. అందులోను కమేల్ గాడు కూడా సైలెంట్ గా తన జేబులో ఉన్న గన్ను తీసుకొని హీరోయిన్ కి మెల్లగా షర్టు లోపల నుంచి గురి పెడతాడు. కాకపోతే దూరం నుంచి ఎవరో కాల్చి చంపేస్తారని. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అందులోను చనిపోయింది జాన్ అనుకొని హీరోయిన్ కి భయం వేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. కాకపోతే ఇంతకు ముందు హీరోయిన్ ఒక హోటల్ దిగినప్పుడు ఎవరో గవర్నమెంట్ అధికారులు ఈ అమ్మాయిని మనం కాపాడాలని చెప్పన్నారు కదా, ఒకవేళ వాళ్ళే ఈ కమేల్ గారిని కాల్ చేసి ఉంటారు. పాపం హీరోయిన్ కి ఆ విషయం తెలియదు, చనిపోయింది జాన్ ఏమో అని చెప్పేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరోకి ఫోన్ చేస్తుంది అనమాట. జరిగింది మొత్తం చెప్తుంది. ఇలా ఏజెంట్ జాన్ ని చంపేశారు, కాబట్టి మనిద్దరం మీట్ అవ్వాలి, నాకు భయం వేస్తుంది, నన్ను కాపాడండి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే కాదమ్మా నువ్వు చెప్పేది నిజం అని చెప్పేసి ఎలా నమ్మాలని చెప్పంటే హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. సుప్రీంకోర్టు జడ్జిలు ఇద్దరు చనిపోవటం, ఆ తర్వాత కేసు ఇన్వెస్టిగేట్ చేయటం, ఆ ఫైల్ తీసుకెళ్లి ప్రొఫెసర్ కి ఇవ్వటం, ప్రొఫెసర్ కాస్త జాన్ కి ఇవ్వటం, జాన్ కాస్త చీఫ్ కి ఇవ్వటం, చీఫ్ కాస్త ప్రెసిడెంట్ కి ఇవ్వటం, అది ఇచ్చిన తర్వాత ప్రొఫెసర్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవటం, ఇదంతా చెప్పిన తర్వాత హీరోకే నమ్మకం వేస్తుంది అనమాట. సరేనమ్మా నువ్వు ఎక్కడుంటో చెప్పని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అడ్రస్ చెప్తుంది. అందులోను హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత చూడండి చివరికి జాన్ కూడా చంపేశారని చెప్పేసి అంటంతో హీరో జరిగింది చెప్తారు. చూడమ్మా నిన్న చనిపోయింది జాన్ కాదమ్మా, అతను వేరే అతను, అందులోని జాన్ ఒక రోజు ముందే చనిపోయాడు. అంతేకాకుండా చనిపోయిన తన బాడీ మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరియో కాదు, నిన్న నీ పక్కన చనిపోయిన అతనివి. ఒకవేళ అతను జాన్ చంపేసి నిన్ను చంపడానికి వచ్చాడేమో, అతను వేరే వాళ్ళు చంపేశారు, అది జరిగిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు సుప్రీంకోర్టు జడ్జిలు ఇద్దరు చనిపోయారు కదా, వాళ్ళ గురించి ఏం ఎంక్వైరీ చేసావు చెప్పని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న ఇంకో ఫైల్ చూపిస్తుంది. ఎందుకంటే తన దగ్గర 2 ఫైల్స్ ఉన్నాయి అనమాట. ఆ ఫైల్ హీరోకి చూపిస్తుంది. దాంతో హీరో కూడా ఆ ఫైల్ ని క్షుణ్ణంగా చదువుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన ఆడియోని ప్రెసిడెంట్ సెక్రటరీ వింటూ ఉంటాడు అనమాట. బేసికల్ గా హీరో చదువుతున్నప్పుడు ఆ ఫైల్లో ఏముందో చూపిస్తారు. మామూలుగా మ్యాటీస్ అని చెప్పేసి ఒక అతను ఏం చేస్తారంటే ఆయిల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తాడు. సో దాని వల్ల ఏంటంటే పర్యావరణ పరంగా చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి అనమాట. అందులోనూ పెలికన్ అని చెప్పేసి పక్షులు భయంకరంగా చనిపోతూ ఉంటాయి. దాంతో ప్రెసిడెంట్ ఏం చేశాడు, నీ వల్ల చాలా పక్షులు చనిపోతున్నాయి, పర్యావరణానికి హాని జరుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి ఆయిల్ ఇండస్ట్రీని ఆపేయమని చెప్పన్నాడు. కాకపోతే మ్యాటీస్ ఏం చేశాడంటే నీ పార్టీకి కానీ నీకు కానీ ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, కాబట్టి ఈ ఇండస్ట్రీని ఆపేయమని చెప్పొద్దు, ఎందుకంటే నాకు కొన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పేసి అంటంతో ప్రెసిడెంట్ కూడా తన పార్టీకి డబ్బులు కావాలని చెప్పేసి ఆ ఫైల్ మీద సంతకం పెడతాడు. ఆయిల్ ఇండస్ట్రీ రన్ అవుతూ ఉంటుంది. అలా రన్ అయ్యే ప్రాసెస్ లో చాలా పెలికన్ పక్షులు చనిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే దీనివల్ల పర్యావరణానికి నష్టం అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తారు. ఇక్కడ ఇది హైలైట్ అనమాట. బేసికల్ గా సుప్రీంకోర్టు జడ్జి ఆ తర్వాత ఇంకో జడ్జి వాళ్ళిద్దరు ఏంటి వేరే వేరే పార్టీ వాళ్ళు, వేరే వేరే ఆలోచనలు ఉన్న వాళ్ళు, వాళ్ళిద్దరికి కామన్ గా ఉన్న ఒకే ఒక అభిరుచి పర్యావరణ ప్రేమికులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశం లేదా నష్టం జరుగుతుందంటే ఇద్దరు కలిసిపోతారు. అందుకని వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ కేసుని టేకప్ చేశారు. అంతేకాకుండా వీళ్ళేంటి ఇప్పుడు పర్యావరణ ప్రేమికులు కదా, అందులోని పెలికన్ పక్షులు చనిపోతున్నాయి కదా, సో దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి ఆయిల్ ఇండస్ట్రీ ఓనర్ మీద వాళ్ళు తీర్పివ్వడానికి రెడీగా ఉన్నారు. సో బేసికల్ గా మనోడి మీద తీర్పిస్తే ఆయిల్ ఇండస్ట్రీ ఒకటే ఆగిపోదు, అందులోనూ ఈ ఆయిల్ ఇండస్ట్రీ మీద ఆధారపడిన ప్రెసిడెంట్ పార్టీ కూడా ఉంటుంది. అంతేకాకుండా మ్యాటీస్ ఒకటే జైలుకి వెళ్ళడు, మరీ ముఖ్యంగా మ్యాటీస్ ఏం చేశాడు, ప్రెసిడెంట్ కి చాలా డబ్బులు ఇచ్చాడు, ఆ విషయం కూడా బయటపడుతుందని చెప్పేసి ఈ కేసు
కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అంటే ఈ మ్యాట్కి సంబంధించిన కేసుకి, ఈ పెలికాన్ పక్షులు చనిపోవడం వల్ల కలిగే నష్టానికి ఎవరెవరైతే మేము బాధితులు అని చెప్పేసి ఈ కేసుని బాగా హైలైట్ చేశారో వాళ్ళందరినీ చంపడం మొదలు పెట్టారు. అందులో సుప్రీంకోర్టు జడ్జిలుగా పనిచేస్తున్న ఆ ఇద్దరిని, ఆ తర్వాత ఆ కేసు ఫైల్ గురించి తెలిసిన ప్రొఫెసర్ ని, అంతేకాకుండా ఏజెంట్ జాన్ ని, మరీ ముఖ్యంగా ఆ ఫైల్ ప్రిపేర్ చేసిన హీరోయిన్ ని చంపాలనుకుంటున్నారు. ఇదంతా చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా హీరోయిన్ ప్రాణాలకి ప్రమాదం ఉంది, అందులోనూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ కేసులో ఉన్నారని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఏం చెప్తాడంటే, నువ్వు చెప్పింది నిజమే, అందులోనూ నేను ఈ కేసు గురించి ఎప్పుడైతే పేపర్ లో ఆర్టికల్స్ రైటింగ్ స్టార్ట్ చేశానో అప్పుడే గ్రహం అని చెప్పేసి ఒక అతను నాకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. అతని గురించి నేను ఎంక్వైరీ చేస్తే అసలు అతని పేరు అది కాదు, వేరే పేరు ఉంది. అందులోనూ ఆయిల్ ఇండస్ట్రీలోని అతను లాయర్ గా పనిచేస్తూ ఉండేవాడు. అతను ఎందుకు నన్ను ఫస్ట్ కలవాలని చెప్పి అన్నాడు, చాలా విషయాలు నాతో చెప్తానన్నాడు. సో దీన్ని బట్టి నాకు అర్థమైపోతుంది ఆ లాయర్ చెప్పింది నిజమే, జడ్జిలు చనిపోవడానికి ఆ తర్వాత ఆయిల్ ఇండస్ట్రీకి మొత్తానికి సంబంధం ఉంది. ముందు మనం ఆ లాయర్ ని మీట్ అవ్వాలని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే ఈ విషయాలన్నీ తన బాస్ చెప్తాడనమాట, నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే, సరే ఏది చేసినా పర్లేదు కానీ నువ్వు సేఫ్ గా ఉండు, అందులోనూ బయట ఎక్కువగా తిరగమాకని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఫారెస్ట్ లో ఉన్న తన గెస్ట్ హౌస్ కి వెళ్తాడనమాట. వెళితే అక్కడ బయట ఎవరో తలుపు కొడతారు. దాంతో హీరోకి భయం వేస్తుంది, ఎవరై ఉంటారని చెప్పేసి. తీసి చూస్తే వచ్చింది ఎవరో కాదు హీరోయిన్. నేను ఇక్కడ ఉంటాను సంగతి నీకెలా తెలుసు అని చెప్పేసి అంటంతో, ఏముంది నీ ఆఫీస్ కి ఫోన్ చేశాను, నీ చెల్లెలని చెప్పాను, నీ అడ్రస్ చెప్పారని చెప్పంటే, మొత్తానికి నాకు చెల్లెలు ఉందన్న సంగతి కూడా తెలుసుకున్నావు, నువ్వు మామూలు అమ్మాయి కాదు అని చెప్పేసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటారు అనమాట. నెక్స్ట్ ఏం చేద్దాము అని చెప్పేసి కట్ చేస్తే మరోవైపు ప్రెసిడెంట్ ని, ఆ తర్వాత ప్రెసిడెంట్ సెక్రటరీని చూపిస్తారు. వాళ్ళిద్దరు కారులో వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటారు. సెక్రటరీ ప్రెసిడెంట్ తో ఏమంటాడంటే, ఈ కేసులో కొత్తగా హీరో కూడా వచ్చాడని చెప్పేసి అంటంతో, వాడొచ్చాడా, వాడొస్తే మాత్రం కేసు వదిలిపెట్టాడు జాగ్రత్త అని చెప్పేసి అంటే, సెక్రటరీ ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, వాడి సంగతి మేము చూసుకుంటాం అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే వాళ్ళ బాస్ ని ఒక ఫంక్షన్ లో మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత ఆయిల్ ఇండస్ట్రీలో పనిచేసి ఆ లాయర్ ని మీట్ అవ్వాలని చెప్పేసి తను అపాయింట్మెంట్ అడుగుతాడు. ఎందుకంటే ఆ లాయర్ ఒక పెద్ద ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. లాయర్లందరికీ ఒక ఆఫీస్ ఉంటుంది. అందులో ఉన్న లాయర్స్ ఏంటంటే వేరే వేరే కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో అలాగా ఆయిల్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ లాయర్ ని హైర్ చేసుకున్నారు. అందుకనే ఆ ఆఫీస్ కి వెళ్ళి ఆ లాయర్ ని మీట్ అవ్వాలి, అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే, నువ్వు వెళ్ళ మాకు హీరోయిన్ పంపించు, ఎందుకంటే నువ్వు వెళ్తే ప్రాబ్లం అవుతుంది, ఆ అమ్మాయికి నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. సరే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళి అని చెప్పి వెళ్తే హీరో వెనకాల ఎవరో వెంబడిస్తూ ఉంటారు అనమాట. హీరో అక్కడి నుంచి తప్పించుకొని తన రూమ్ కి వెళ్ళి చూస్తే తన రూమ్ లో ఉన్న ఆ కేసుకు సంబంధించిన ఫైల్ ని ఎవరో తీసుకెళ్లిపోతారు. అయినా సరే హీరో అక్కడి నుంచి తప్పించుకొని గవర్నమెంట్ లైబ్రరీ ఉంది కదా అక్కడ వచ్చి హీరోయిన్ మీట్ అవుతాడు అనమాట. మీట్ అయ్యి నా ఫైల్ ఎవరో దొంగతనం చేశారని చెప్పంటే హీరోయిన్ ఏమంటుందంటే, దాంతో మనకు ఉపయోగం లేదు కాబట్టి ఆ లాయర్ అపాయింట్మెంట్ తీసుకున్నావా, తనని కలుస్తున్నావా అని చెప్పంటే హీరో ఏమంటాడంటే, మా బాస్ గారు నిన్ను వెళ్ళమంటున్నాడు, నేను వెళ్తే ప్రాబ్లం అయిపోతుందంట, కాబట్టి నువ్వు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ లాయర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ లాయర్ నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడండి అని చెప్పేసి అక్కడ కూర్చుంటుంది అనమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చేసి, నిజం చెప్పండి ఆ లాయర్ మిమ్మల్ని పిలిచాడా అని చెప్పంటే, అవునండి లాయర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పేసి అంటంతో ఆయన ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తాడనమాట. చూడమ్మా, ఆ లాయర్ 7 రోజుల క్రితమే చనిపోయాడమ్మా, అలాంటి వ్యక్తి నీకెలా అపాయింట్మెంట్ ఇస్తాడని చెప్పేసి అంటంతో, ఏమోనండి ఫేక్ లాయర్ ఈ అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నాడని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా వచ్చేసి తప్పించుకొని వచ్చి కారులో కూర్చుంటుంది. కారు స్టార్ట్ చేసి పాని ఎక్కడి నుంచి అని చెప్పేసి అంటంతో హీరో కూడా అర్థం చేసుకొని వాళ్ళ నుంచి హీరోయిన్ ని తప్పించేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ భయపడుతుంది అనమాట. అందులోని హీరో కూడా అర్థం చేసుకొని, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఈ కేసు నేను చూసుకుంటా అని చెప్పంటే హీరోయిన్ ఏమంటుందంటే, లేదు లేదు మన ఇద్దరం కలిసి చూద్దాం, ఇక్కడ దాకా వచ్చాం కదా, మనం అసలైన హంతకుల్ని పట్టుకుందాం అని చెప్పేసి అంటుంది. దాంతో మన కథలో హీరో ఏం చేస్తాడంటే, సూసైడ్ చేసుకొని చనిపోయిన ఆ లాయర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అంటే వాళ్ళు ఏంటంటే ఇతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పన్నారనమాట. అందుకని నేను కూడా అలా అంటున్నాను. వెంటనే హీరో ఏం చేస్తాడంటే చనిపోయిన లాయర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి తన భార్యని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తన భార్య ఏమంటుందంటే, నా భర్త చనిపోవడానికి 1 రోజుల ముందు నుంచే కొంచెం డల్ గా ఉన్నాడండి, అందులోనూ భయంగా ఉన్నాడు, తను సూసైడ్ చేసుకొని చనిపోయే రకం కాదండి, మొత్తానికి ఏదో జరిగిందని చెప్పంటే హీరో ఏమంటాడంటే, తనకు సంబంధించిన సామాన్లు ఏమైనా ఉన్నాయి దగ్గర అని చెప్పేసి అంటంతో, అవునండి మా ఇద్దరికి కలిపి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, అందులోనూ ఒక లాకర్ ఉంది, కాకపోతే మా ఆయన దగ్గర లాకర్ తాళం దొరికింది, కానీ ఏంట్రా అని చెప్పి చూస్తే ఆ లాకర్ తాళం అయితే కాదు, ఇది వేరే బ్యాంక్ తాళం ఉంది, కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, కాకపోతే నా భర్త గురించి ఏదైనా బ్యాడ్ న్యూస్ కనుక బయటకు వస్తే, అంటే నా భర్త దుర్మార్గుడు, నా భర్త మోసం చేశాడు, ఇలాంటి కనుక బయటకు వస్తే దయచేసి బయట పెట్టకండి, ఎందుకంటే తన అవమానంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పి చాలా మంది అంటున్నారు, కాకపోతే ఏదో తప్పు చేశారని చెప్పి అనుకుంటున్నారు, నా భర్త అలాంటోడు కాదు, అందులోనూ ఆత్మహత్య కూడా చేసుకొని ఉండడు, మొత్తానికి మీరు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తాళం తీసుకొని హీరోయిన్ కూడా తీసుకొని ఆ బ్యాంక్ వెళ్తాడు. కాకపోతే వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళని చంపడానికి ఇంకొకరు రెడీగా ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే కారు పార్కింగ్ చేసి బ్యాంకులోకి వెళ్తారనమాట. అందులోనూ బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ కారులో ఎవరో బాంబ్ సెట్ చేస్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, చనిపోయిన లాయర్ వాళ్ళ భార్యని అని చెప్పేసి తాళం తీసుకొని వస్తుంది. వచ్చి
వచ్చిన తర్వాత ఆ లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని డాక్యుమెంట్స్, ఆ తర్వాత VHS క్యాసెట్ ఉంటుందన్నమాట. దాన్ని తీసుకుని వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి కార్ లో కూర్చుంటారు. ఆ ప్రూఫ్స్ మొత్తం చూసిన తర్వాత హీరోయిన్ అంటుంది ఇది చాలు వాళ్ళని జైలుకి పంపించడానికి అని చెప్పేసి అంటుంది. అందులోని హీరో కారు స్టార్ట్ చేసే ముందే ఏదో సౌండ్ వస్తుంటుంది అనమాట డిఫరెంట్ గా. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ వీళ్ళు మళ్ళీ కారులో బాంబు పెట్టిరేమో అని చెప్పేసి అందులోంచి పారిపోతూ ఉంటారు. వీళ్ళ వెనకాల ఇంకొకళ్ళు వస్తూనే ఉంటారు కారులో. కాకపోతే ఆ కారులో వచ్చిన వాళ్ళు వీళ్ళ కారును కుదరటం వల్ల వీళ్ళున్న కారులో బాంబు పెట్టడం వల్ల ఆ కారు కాస్త బ్లాస్ట్ అయిపోతుంది. అందులోనూ ఆ కారు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన అతను అక్కడే చనిపోతాడు. ఈ విషయం కాస్త హీరో వాళ్ళ బాస్ తెలుస్తుంది అనమాట. అంటే పేలిపోయింది హీరో కారు కదా, అందులో ఎవరో ఒక అతను ఉన్నాడు కదా, అతను హీరో ఏమో అని చెప్పేసి అతను బాధపడుతూ ఉంటాడు హీరో చనిపోయాడా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ పెట్టుకుని డైరెక్ట్ గా వాళ్ళ ఆఫీస్కి వస్తాడనమాట. హీరోని చూసిన తర్వాత హీరో వాళ్ళ బాస్ ఎంతగానో ఆనందపడతాడు, మొత్తానికి హీరోకి ఏమీ కాలేదని చెప్పేసి. ఆ తర్వాత హీరో వాళ్ళ బాస్ దగ్గరకు వచ్చి డాక్యుమెంట్స్ మొత్తం చూపిస్తాడు. అందులోను VHS క్యాసెట్ ప్లే చేసి చూస్తే చనిపోయిన లాయర్ ఏంటంటే వీడియో మొత్తం రికార్డ్ చేస్తాడనమాట. అందులో చెప్తాడనమాట ఈ మ్యాటిస్ అనే అతను ఆయిల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు, దాని వల్ల పెలికాన్ పక్షులు చనిపోతూ ఉన్నాయి. అందులోను ఆయిల్ ని బయటికి తీసి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ లో ఒక రసాయనం విడుదల అవుతుంది, దాని వల్ల చనిపోతుంది. అందులోను మన దేశానికి పర్యావరణ పరంగా చాలా నష్టం జరుగుతుంది. దీని మీద కేసు వేస్తే ప్రెసిడెంట్ మాత్రం ఆ మ్యాటిస్ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని మళ్ళీ ఆయిల్ ఇండస్ట్రీకి అప్రూవల్ ఇచ్చారు. సో దాని వల్ల చాలా నష్టపోతున్నారని చెప్పేసి ప్రతి దానికి సంబంధించిన డాక్యుమెంట్ తను ప్రిపేర్ చేస్తాడనమాట. అంటే మ్యాటిస్ ఆ ప్రెసిడెంట్ కి డబ్బులు ఇచ్చింది, ప్రెసిడెంట్ ఏమో ఈ ఇండస్ట్రీని అప్రూవ్ చేసింది, అంతేకాకుండా వీళ్ళిద్దరూ కలిసి ఆ జడ్జిలిద్దరిని చంపేసింది, ప్రతి దానికి డాక్యుమెంట్ ఉంటుంది. అంతేకాకుండా మనోడు వీడియోలో కూడా చెప్పాడు కదా. ఇదంతా చూసిన తర్వాత అందరికి అర్థమైపోతుంది ఇందులో ఆయిల్ ఇండస్ట్రీ ఓనర్ మ్యాటిస్ ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇద్దరు ఉన్నారని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఆయిల్ ఇండస్ట్రీ ఓనర్ మ్యాటిస్ కి ఫోన్ చేసి మీ గురించి మొత్తం తెలిసిపోయింది, మీకు మీరుగా లొంగిపోతే బెటర్ అని చెప్పేసి అంటంతో అతను మాత్రం హీరోని బెదిరిస్తూ ఉంటాడు, నువ్వు బయట బతికుంటే అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ సెక్రటరీకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తారనమాట. వాడేమంటాడంటే మేము లీగల్ గా ఫైట్ చేస్తామని చెప్పేసి అంటారు. వీళ్ళిద్దరు నవ్వుకుంటారు అనమాట, వాళ్ళు దొరికిపోయారు కదా అందుకని. కరెక్ట్ గా అదే సమయంలో FBI చీఫ్ వస్తాడనమాట వీళ్ళ దగ్గరికి. వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే మొత్తం ఆధారాలు చూసి మీరు గ్రేట్ అమ్మ, మామూలు కాదు, మీకు ఏ విధంగా మేము సహాయపడాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇదంతా బాగానే ఉందండి, కాకపోతే నా పక్కనున్న కమీల్ గాని చంపింది ఎవరు అని చెప్పంటే అది ఎవరో కాదు మేమే చంపాము, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆధారాలు ఇచ్చావో ఆ ఆధారాలు మేము చదివాము, మాకు అర్థమైపోయింది ఎవరెవరు తప్పు చేసి ఉంటారు అని చెప్పేసి. మరీ ముఖ్యంగా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మాకు కాల్ చేసి ఉంటే మన ఇద్దరం కలిసి ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళం, కానీ నువ్వు హీరోని అప్రోచ్ అయ్యావు కదా, మాకు అప్పుడే అర్థమైపోయింది మీరిద్దరు కలిసి ఖచ్చితంగా నిందితుల్ని పట్టుకుంటారని చెప్పేసి. సో ఇప్పుడు మీకు మేము ఏ విధంగా సహాయపడగలం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏం లేదంటే నేను వేరే దేశానికి వెళ్ళిపోవాలి, అందులో నేను సిటిజన్షిప్ కూడా వేరే దేశంలోనే ఉన్నట్టు క్రియేట్ చేసుకోవాలి, ప్రశాంతంగా అక్కడ బతకాలని చెప్పేసి అంటంతో సరే నీకు నచ్చిన దేశానికి వెళ్ళిపో, అన్ని అరేంజ్ చేస్తాం, కానీ నువ్వు ఎక్కడున్నా సరే హీరోకి మాత్రం టచ్ లో ఉండు, ఏదైనా సమస్య వస్తే మాత్రం నీకు కాల్ చేస్తాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ని ఒక ప్రైవేట్ జెట్ లో వేరే దేశానికి పంపించేస్తుంటారు అనమాట. అప్పుడు హీరో నాకు చేసుకొని తనకి బాయ్ చెప్తుంది. ఇంకేముంది మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే ఆధారాలు మొత్తం తీసుకొని మరుసటి రోజు పేపర్ లో ప్రింట్ చేస్తాడు, అంటే న్యూస్ లో ఆర్టికల్ గా రాస్తాడు, అంతేకాకుండా ఆధారాలు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇంకేముంది హీరో ఫేమస్ అయిపోతాడు, అసలు నిందితుల్ని పట్టుకుంటారు, వాళ్ళకి శిక్ష కూడా కన్ఫర్మ్ చేస్తారు. కాకపోతే హీరో ఏంటంటే న్యూస్ పేపర్ లో ఒక అమ్మాయి నాకు హెల్ప్ చేసింది ఈ కేసులో అని చెప్పేసి అందులో ప్రతి ఒక్క ఆధారం ఆ అమ్మాయి నాకు ఇచ్చిందని చెప్పేసి పేపర్ లో రాస్తాడు అనమాట. హీరోయిన్ పేరు మెన్షన్ చేయడు కానీ ఒక అమ్మాయి నాకు హెల్ప్ చేసింది అని చెప్పేసి అందులో రాస్తాడు. దాంతో హీరోని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడుగుతారనమాట, ఏంటి కేసు మొత్తం నువ్వే డీల్ చేసి నీకు ఎటువంటి సమస్య రాకూడదని చెప్పేసి ఒక అమ్మాయి పేరు మెన్షన్ చేసావా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే అలాని కాదండి, ఎవరు ఎంత కష్టపడతారో వాళ్ళకి తగినంత గుర్తింపు ఉండాలండి, ఏదో నేనే కష్టపడిపోయానని చెప్పేసి నా పేరు వేసుకోవడం పెద్ద సమస్య కాదు, ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి పేర్లు మెన్షన్ చేయాలి కదా, అందుకనే మెన్షన్ చేశానని చెప్పేసి హీరో అంటాడు. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే చూడండి తప్పు చేసే ప్రతి ఒక్కడు తప్పించుకుంటాను అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా ఉంటాడు, కాకపోతే నాకు హెల్ప్ చేసిన ఆ అమ్మాయి లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారండి, కాబట్టి తప్పు చేసే ప్రతి ఒక్కడికి ఒక భయం ఉండాలి, అలాంటి అమ్మాయిలు ఎక్కడి నుంచో వచ్చి ఏదో ఒకటి చేసి వాళ్ళని పట్టించేసి మళ్ళీ సైలెంట్ గా వెళ్ళిపోతారు, కాబట్టి తప్పు చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, ఎందుకంటే మీరు ఎలాగైతే కాన్ఫిడెంట్ గా తప్పు చేస్తున్నారో అంతే కాన్ఫిడెంట్ గా ఇంకొకళ్ళు వచ్చేసి మిమ్మల్ని పట్టిస్తారు, కాబట్టి తప్పు చేయకుండా ఉండడమే బెటరు. మరి ముఖ్యంగా ఇక మీదట ఆ అమ్మాయి గురించి ఎవరు నన్ను అడగండి, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడ లేదు, ఆ అమ్మాయి నాకు హెల్ప్ చేసింది తప్ప ఆ అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంటుంది కూడా నాకు తెలియదు, కాబట్టి దయచేసి ఆ అమ్మాయి గురించి నన్ను అడగొద్దని చెప్పేసి హీరో అందరి ముందు చెప్పేస్తారు అనమాట మీడియాలో. ఇది కాస్త హీరోయిన్ విని నవ్వుతూ ఉంటుంది, ఎందుకంటే హీరోయిన్ కూడా చూస్తుంది అనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.